అలాగే నా పేరు మైత్రం అక్కడ మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రెడ్డి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రామాయణ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది కదా. సో బేసిక్గా దాని మీద మొత్తం చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి మాట్లాడడానికి. సో బట్ ఇవాళ ఏంటంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. లైక్ రామాయణ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. లైక్ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ రన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కూడా కొంచెం గట్టిగా ఉండబోతుంది కదా. సో దాన్ని బట్టి ఎలా ఉండొచ్చు ఏంటి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం కొంచెం ఈ వీడియోలో. రేపు 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయి రామాయణ గురించి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. 2 టాపిక్స్ కూడా చూడడానికి ట్రై చేయండి రేపు కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రామాయణ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో రామాయణ ఈజ్ ఏ వెరీ వెరీ హ్యూజ్ బడ్జెట్ ఓరియంటెడ్ సినిమా. చాలా చాలా హ్యూజ్ బడ్జెట్. సో అప్రాక్సిమేట్లీ ఒక పార్ట్కి అప్రాక్సిమేట్లీ $240 million అరౌండ్ మొత్తం 2 పార్ట్లకి కలిపి $500 million అన్నారు. బట్ అప్రాక్సిమేట్లీ 490 వరకు అవుతుంది. సో $240 million or $245 million అవుతుంది ఒక పార్ట్కి. అంటే అప్రాక్సిమేట్లీ 2300 కోట్ల రూపాయలకి దగ్గరగా అనమాట. సో అంత పెద్ద బడ్జెట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా రామాయణ పార్ట్ 1. దాని బేసిక్గా ఇప్పుడు రౌండ్ ఫిగర్ ఏదో చేస్తున్నారు. ఎందుకంటే ఆయన $500 million అన్నాడు. అప్పుడు ఆయన కన్వర్షన్ రేట్ 80 రూపీస్ చెప్పి 4,000 crores అన్నాడు ఆయన. సో బట్ ఇప్పుడు కన్వర్షన్ రేట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని బట్టి చూస్తే నెంబర్స్ చాలా పెరిగాయి $500 million ప్రకారంగా. అయితే ఎందుకంటే ఈ డిఎన్ఈజీ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, డాలర్స్లో తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా డాలర్స్లో తీసుకుంటారు, వాళ్ళు రూపీస్లో తీసుకోరు. సో రూపీ అయితే మనకి వాల్యూ పడిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. సో ఏఆర్ రెహమాన్ తీసుకుంటారు రూపీస్లో, సో ఆయనకు కాదు. సో హ్యాన్స్ జిమ్మర్ డాలర్స్లో తీసుకుంటాడు, డిఎన్ఈజీ డాలర్స్లో తీసుకుంటుంది. అందరూ డాలర్సే. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ వాళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ అందరూ కూడా. సో డెఫినెట్గా హ్యూజ్ బడ్జెట్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అరౌండ్ ఒక 4,700 crore 4,800 crore అలా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో అందుకని మనం రఫ్గా 2,300 crores అనుకుందాం ఫస్ట్ పార్ట్కి. సో 2,300 crore బడ్జెట్ ఒక సినిమాతో ఒక సినిమా మీద పెట్టారంటే దాని రికవరీ ఎంత ఉండాల్సి ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్. దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ఏ ఇండస్ట్రీలో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఆఫ్టర్ హిందీ ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనేది తెలుగు అయిపోయింది యాక్చువల్గా. ఓకే, ఇది బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే మేబీ యష్ బేసిక్గా కన్నడ యాక్టర్ కదా. సో ఆఫ్టర్ హిందీ సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనేది కన్నడ అవుతుంది అనుకున్నారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ట్రైలర్లో హిందీ ట్రైలర్ బేసిక్గా ఓకే టాప్ పొజిషన్లో ఉంటుంది, అది ఓకే. బట్ సెకండ్ పొజిషన్లో తెలుగు ట్రైలర్ ఉంది, అది హైలైట్. అది ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి 13 hours 3.2 million ఉంది తెలుగు. కన్నడ వచ్చి 2.1 million వ్యూస్ మాత్రమే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనేది తెలుగు. సో ఫస్ట్ హిందీ గురించి, తర్వాత తెలుగు గురించి, తర్వాత కన్నడ గురించి, తర్వాత తమిళ్, తర్వాత మలయాళం, ఇట్లా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఓవర్సీస్ గురించి కూడా లాస్ట్లో మాట్లాడదాం. హిందీ ఇండస్ట్రీ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. డే 1 బేసిక్గా ఈ సినిమా యొక్క నెట్ మహా అయితే హార్డ్లీ ఒక 60 to 70 crore ఉంటుంది అంతే హిందీలో, హిందీ వెర్షన్. సో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీరు అనుకుంటున్నారేమో ఇది చాలా చాలా హ్యూజ్ యాంటిసిపేషన్, హ్యూజ్ బజ్ ఉన్న సినిమా అని చెప్పి. బట్ అలా అనుకున్న ప్రతిసారి కూడా ద ట్రైలర్స్ అండ్ ద అదర్ థింగ్స్ ఆర్ ప్రూవింగ్ రాంగ్ అనమాట. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ రామా గ్లిమ్స్ చాలా బ్యాక్లాష్ వచ్చింది. దీనికి బేసిక్గా యష్ పరంగా మంచి పాజిటివిటీ వచ్చినప్పటికీ కూడా రాముడిగా రణబీర్ కపూర్కి పాజిటివిటీ రావట్లేదు, సీతగా సాయి పల్లవి గారికి రావట్లేదు. సో 2 బ్యాక్లాష్లు వస్తున్నాయి అంటే కాస్టింగ్ పరంగా. సో ఎక్కట్లా విఎఫ్ఎక్స్ ఎక్కింది, విఎఫ్ఎక్స్ బాగుంది యాక్చువల్లీ. సో అది బాగానే ఉంది, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఎలిమెంట్ యష్ ఎలిమెంట్ ఒకటే కాపాడలేదు కదా. సో అదొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట దీనికి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 60 crore నెట్ వాళ్ళు గట్టిగా ఎక్స్పెక్ట్ చేయగలిగేది కరెక్ట్గా మాట్లాడుకుంటే హిందీలో. తర్వాత తెలుగు వెర్షన్కి మనం మహా అయితే డే 1 ఒక 5 కోట్లు నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే అయితే కష్టం అబ్బా. ఏదో వీళ్ళు చాలా ఎక్కువ ఊహించేసుకొని అంత వచ్చేస్తుంది ఇంత వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారేమో, బట్ అది అవ్వదమ్మా. తెలుగు అసలు చాలా చాలా లిమిటెడ్. సో బేసిక్గా నాకు ఒకటి అర్థం కాదు, November 8వ రిలీజ్ అంటున్నారు, దివాళీ రోజే రిలీజ్ అంటున్నారు కరెక్ట్గా. అట్లా ఎట్లా చేస్తారా? సోమవారం నాడు రిలీజ్ చేస్తారా సినిమాని?
అంటే బేసిక్గా ఆ మరుసటి రోజు ఏమో గోవర్ధన పూజ ఉంది. సో అందుకని మేబీ అలాగేమైనా చేస్తారేమో అన్న ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. సో 8వ తారీఖు ఏమో దివాళీ ఉంది. తర్వాత దివాళీ అయిన కొద్ది రోజులకే మనకి నాగుల చవితి. సో 15వ తారీఖు నాగుల చవితి పడింది. సో ఒకవేళ మండే కనుక రిలీజ్ చేసుకున్నట్టయితే లాంగెస్ట్ వీకెండ్ ఎవర్ ఫర్ ఇండియన్ సినిమా అన్నట్టు అవుతుందన్న పాయింట్ అయితే ఉంది. అండ్ బేసిక్గా ఈ ఐమాక్స్ థియేటర్స్ కూడా బాగా దొరుకుతాయి అండ్ హాలీవుడ్ రిలీజ్ కూడా బాగుంటుంది అన్న పాయింట్లో ఆ డేట్ రిలీజ్ చేస్తున్నారన్న ఒక ఎలిమెంట్ అయితే ఉంది. దేర్ ఇస్ దట్. బట్ మరీ సోమవారమా చేస్తే అదేదో ముందు 5వ తారీఖున ఎప్పుడో చేయొచ్చు కదా, నవంబర్ 5వ తారీఖున చూద్దాం మరి. ఇంకా అది కూడా దివాళీ వీకెండ్ కిందకే వస్తుందిగా. సో 5వ తారీఖున చేసుకుంటే బెస్ట్ ఏమో నన్ను అడిగితే, బట్ చూద్దాం. సో ఇప్పుడు ఆ డేట్కి కనుక రిలీజ్ అయితే ఒకటి 8వ తారీఖునే రిలీజ్ అయినట్టయితే డే 1 నెట్ ఒక 70 వరకు వెళ్ళొచ్చు. ఒకటి 5వ తారీఖున రిలీజ్ అయినట్టయితే 60 ఇంకా 60 లోపే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కొంచెం బాగా పాజిటివ్గా కనుక వచ్చినట్టయితే ఈ సినిమాకి, అప్పుడు బేసిక్గా ఈ సినిమా కలెక్షన్ అనేది కొంచెం అందుకొని బాగా పాజిటివ్ వస్తే ఈ సినిమా రీచ్ అయ్యే మ్యాక్సిమం నెంబర్ వచ్చి 800 నుంచి 900 crore. మోస్ట్లీ 1000 వరకు రీచ్ అవ్వచ్చేమో, బట్ డౌటే నాకైతే మటుకు. సో 800 అయితే దాటుతుంది మంచి నెంబర్ కనుక, మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే. మిక్స్డ్ టాక్ వచ్చిందా 400, 500, 550, 600 మధ్యలో ఉంటుంది మహా అయితే, అంతకంటే కొట్టదు. హయ్యెస్ట్ 600 అంతే మిక్స్డ్ టాక్ వస్తే. ఇక బ్యాడ్ టాక్ వచ్చిందా 400 క్లోజింగ్ ఇంకా హిందీలో. సో ఆ 400 కాదు, ఈ సినిమాయే కాదు, నవీత్ మల్హోత్రా కూడా క్లోజింగే, ఆయన క్లోజ్ అయిపోతారు దెబ్బకి. అదైతే జరుగుతుంది. అదే 400 కనుక వచ్చినట్టయితే బ్యాడ్ టాక్ కనుక వస్తే. సో ఇక్కడ హిందీలో పోనీ మంచి టాకే వచ్చింది, మనం మంచి టాక్ బేసిస్ మీదే మాట్లాడదాం. మంచి టాక్ వస్తే 800 కదా, సో 800 కోట్ల నెట్ మినిమం. సో ఆ తర్వాత తెలుగు వెర్షన్ బీభత్సమైన టాక్ వస్తే ఒక 75 కోట్ల నెట్ వస్తుంది అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత కన్నడ అరివీర భయంకరమైన టాక్ వస్తే ఒక 80 కోట్లు వస్తుంది, లేదంటే ఒక 60-70లో కూడా ఆగిపోవచ్చు. ఓకే. సో ఎందుకంటే ఏమో KGF 2 కూడా అంతే, తెలుగు ట్రైలర్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. అది ఏందో అది నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. అదొక సస్పెన్స్ అంటారు చూడికే సలార్లో, అలా అనమాట. సో నాకు నిజంగా క్రేజీ అనిపిస్తుంది. బట్ 80 వరకు అనుకుందాం మ్యాక్సిమం నెంబర్. 80, 75, 155, అదొక 800, 955. తమిళ్ మ్యాక్సిమం నెంబర్ ఒక 50 కాదు 50. పైగా వాళ్ళు బేసిక్గా లేదులే కొంచెం ఎక్కువే రావచ్చు, ఎందుకంటే రావణాసురుడిని బాగా చూపించారుగా. సో వాళ్ళకి బేసిక్గా రావణాసురుడు దేవుడుగా తమిళ వాళ్ళకి చాలామందికి. సో అందుకని కొంచెం బాగానే రావచ్చు. అది కూడా 70 వేసుకుందాం. ఓకే, 225, 800, 1025. ఇంకా తర్వాత మలయాళం, తర్వాత మిగతా ఇండస్ట్రీలు అన్నీ కలిపి 75 రాదు కానీ అనుకుందాం రౌండ్ ఫిగర్ 1100 కోట్ల నెట్ వస్తుంది ఇండియా నుంచి పీక్స్ టాక్ వస్తే. అదే ఒకవేళ మిక్స్డ్ టాక్ కనుక వచ్చిందా 800 కోట్ల నెట్ వస్తుంది. యావరేజ్ టాక్ వచ్చిందా అంటే యావరేజ్ అంటే మిక్స్డ్ కదా. బ్యాడ్ టాక్ వచ్చింది అనుకోండి, ఒకవేళ బ్యాడ్ టాక్ వస్తే అప్పుడు ఈ సినిమా కలెక్ట్ చేసేది మోస్ట్లీ ఒక 550 కోట్ల నెట్ అంతే. 550 కోట్లు నెట్ కొడుతుంది బ్యాడ్ టాక్ వస్తే ఓవరాల్గా ఇండియా వైడ్గా అంతే. అదనమాట పరిస్థితి. సో ఒకవేళ బెటర్ ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే 1100 కోట్లు నెట్ కొట్టి ఇండియా వైడ్గా, సో అప్రాక్సిమేట్లీ ఒక 1300 కోట్ల గ్రాస్ ఇండియా నుంచి తీస్తుంది. సో ఒక బ్యాడ్ టాక్ వచ్చినట్టయితే 550 కోట్లు అంటే అరౌండ్ ఒక 650 కోట్ల గ్రాస్ తీస్తుంది ఇండియా నుంచి. సో అలా ఉంది సిచ్యువేషను. సగం అనమాట, అయితే అటు లేదా ఇటు ఉంది. ఓకే. తర్వాత ఓవర్సీస్ నుంచి ఎంత అరివేర భయంకరమైన విజృంభించిన టాక్ వచ్చినా కూడా ఓవర్సీస్ నుంచి దానికి హార్డ్లీ వచ్చే అమౌంట్ ఎంత తెలుసా? హార్డ్లీ ఒక 600 అనుకుందామా, లైక్ 500, 600 కూడా వద్దులే, 400 అనుకుందాం. ఎందుకంటే గల్ఫ్లో ఎలాగో ఆడదు కదా ఈ సినిమా. సో 400, 450 అనుకుందాం పోనీ. సో 1750 crores కలెక్ట్ చేస్తుంది. సో ఇది బేసిక్ ఇండియన్ మార్కెట్ని బట్టి ఓవర్సీస్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఒకవేళ వెస్టర్న్ ఆడియన్స్ని కనుక బాగా మెస్మరైజ్ చేయగలిగితే ఈ సినిమా, లైక్ అవతార్ మనల్ని చేసినట్టు, లేదంటే చైనా వాళ్ళని చేసినట్టు, లేదంటే వేరే వాళ్ళని చేసినట్టు మన సినిమా వెస్టర్న్ ఆడియన్స్ని లైక్ అమెరికా, UK, US, ఆస్ట్రేలియా అట్లా అనమాట. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మొత్తం చాలా ప్రాంతాలు ఏవైతే ఉంటాయి లైక్ యూరోపియన్ కంట్రీస్, అక్కడ కనుక బాగా ఇంప్రెస్ చేయగలిగితే ఒకవేళ డెఫినెట్గా ఒక 500 వరకు రీచ్ అవ్వచ్చు.
అంతే. అంటే ఈ ఆ ఆడియన్స్‌ని రీచ్ అయితే, ఆ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తే అదొక 500 వరకు రీచ్ అవ్వచ్చు. అంతే. అంతకంటే లేదనే అనుకుంటున్నాను నేను పొటెన్షియల్ ఈ సినిమాకైతే. ఎందుకంటే ఓవర్ ద టాప్ ఉంది ప్రతీది కూడా. మరి అది గూస్ బంప్ స్టఫా అంటే కాదు. మ్యూజిక్కా బాలేదు. ఔట్‌రైట్ బ్యాడ్ ఉంది మ్యూజిక్. సో ఏమంటే ఏం చెప్తాం ఇంకా. సో ఇలాంటి పరిస్థితులైతే ఉన్నాయి కాబట్టి, సో మనం అంటే వెస్టర్న్ ఆడియన్స్ ఓవర్‌సీస్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయగలిగేది 500 అనుకుంటే, పాజిటివ్ టాక్ వస్తే ఒక 2250 క్రోర్స్ పోనీ 2200 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయొచ్చు మోస్ట్‌లీ. 2250, 2300 వరకు కలెక్ట్ చేయొచ్చు. సో అంటే షేర్ ఎంత వస్తది అప్పుడు 1150 అలా వస్తది. సో అప్పుడు ఓటీటీ నుంచి, మ్యూజిక్ రైట్స్ నుంచి, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ 75కి సేల్ అయింది. శాటిలైట్ ఎంత సేల్ అవుద్ది మహా అయితే? చాలా తక్కువకి సేల్ అవుద్ది కదా! ఓ 100కో, 150కో సేల్ అవుద్ది మహా అయితే. సో వాళ్ళకి చాలా పెండింగ్ ఉంది అమౌంట్ రావాల్సింది. సో అది పార్ట్ 2 మీద వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారప్పుడు. సో దాని మీద వస్తదని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు. కానీ అది ఒకవేళ PS1, PS2 లాగా లేదంటే విడుదల పార్ట్ 1, పార్ట్ 2 లాగా అయిపోతే దారుణమే. పార్ట్ 1కి వచ్చినట్టే పార్ట్ 2కి వచ్చినట్టయితే వేస్టు. సో అప్పుడు బేసిక్‌గా ఎంత కాదనుకున్నా కూడా అప్రాక్సిమేట్‌లీ ఒక 3000 రికవర్ అయినట్టయితే 3000 ఆర్ 3200 రికవర్ అయినట్టయితే ఇంకొక 1500 దాకా లాసులే. సో ఇది నా ఎక్స్‌పెక్టేషన్ అయితే. సో పార్ట్ 1కి నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఈ సినిమా కలెక్ట్ చేసేది విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తే కలెక్ట్ చేసేది 1700 మిక్స్డ్ టాక్ కనుక వచ్చిందా ఇంకా డన్ అండ్ డస్టెడ్ ఇంక అంతే. దాన్ని ఇంక బేసిక్‌గా లైట్ తీసుకోవడం బెస్ట్ ఇంకా. మిక్స్డ్ టాక్ కనుక వచ్చినా కూడా ఇప్పుడు దగ్గరగా ఇది నాకు తెలిసి ఒక లైక్ తగ్గుతది. తగ్గుతది. ఒక 1300 అలా కలెక్ట్ చేస్తది. బ్యాడ్ టాక్ వచ్చిందంటే 800, 850 ఆ రేంజ్‌లో అయిపోద్ది ఇంకా. ఇంక ఈ సినిమా ఇంక అసలు తీసి వేస్ట్ ఇంకప్పుడు. పార్ట్ 2 బట్ ఏమో చూద్దాం. ఏమో ఎట్లా కలెక్ట్ చేస్తది ఏంటనేది తెలీదు. నా ఎక్స్‌పెక్టేషన్ అయితే లాంగ్ రన్‌లో పార్ట్ 1 1700 కలెక్ట్ చేస్తది. పార్ట్ 2 ఓ 1800 కలెక్ట్ చేస్తది అనుకుంటున్నాను నేనైతే. అయినా కూడా అది లాస్ వెంచరే. సో బట్ స్టిల్ సమ్‌హౌ కొంతో గొప్పో మేనేజ్ అవుతారు, రికవరీ అవుతారన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అది మరి పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద. సో దట్స్ ఇట్ గైస్. నేను అనుకోవడం అయితే. అంటే బేస్డ్ ఆన్ ద కంటెంట్. వాళ్ళు బేసిక్‌గా ఇచ్చిన కంటెంట్‌ని బట్టే చెప్తున్నా నేను. సో మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. గా నెక్స్ట్ వీడియో. బై బై.